శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి అక్టోబర్ 1వ తారీఖు నుంచి 31వ తారీఖు మధ్యలో, అంటే డిసెంబర్ 31 మధ్యలో జరగబోయే త్రైమాసిక ఫలితాలు, ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి స్థితి ఏ విధంగా ఉండబోతున్నది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో చర్చిద్దాం. మరి మిథున రాశి వారికి లాభాధిపతి కుజుడు. అందువలన కుజుడు ధన సంపాదించే ప్రయత్నంలో బాగా సహకరిస్తుంటాడు. అటువంటి కుజుడు శుభగ్రహాలతో గోచారీత్యా కలిసినప్పుడు జాతకుడికి ఆ గ్రహ కారకత్వాల ద్వారా, మంచి మార్గాల ద్వారా ధన సంపాదన ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అదే కుజుడు జన్మజాతకంలో పాపగ్రహాలతో కలిసిన, గోచారీత్యా పాపగ్రహాలతో కలిసిన జాతకుడు అక్రమ ఆర్జన ద్వారా ధనం సంపాదిస్తూ ఉంటాడు. అలాగే సంపాదించిన ధనాన్ని మోసపోవడం, ఇతరుల ఆధీనంలో ఉండిపోవడం, తను సంపాదించిన ధనం తను అనుభవించలేకపోవడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా కుజుడు వీళ్ళకి లాభాధిపతి అవుతూ, మరి ధనాధిపతిగా ఉన్నటువంటి వాడు చంద్రుడు. చంద్రుడు చాలా వేగంగా తిరిగే ప్లానెట్ అవ్వడం వల్ల, మరి సాధారణంగా లాభాధిపతి ధనాధిపతిగా ఉన్నటువంటి ఈ కుజ చంద్రులు గోచారరీత్యా కలిసినప్పుడు వారికి ధనయోగం ఏర్పడుతుంటుంది. అందుకనే ఈ మిథున రాశి వారికి తరచూ ఆర్థిక స్థితిలో అప్ అండ్ డౌన్స్ వస్తుంటాయి. ఎంత ధనం సంపాదించిన వాళ్ళ యొక్క ఫైనాన్స్ ప్లానింగ్ కరెక్ట్గా లేకపోవడం వల్ల, అనుకోని ఖర్చులు రావడం వల్ల ఎప్పుడూ కూడా ధనం కోసం ఎదురు చూస్తున్నట్టే ఉంటుందన్నమాట. సో నిలకడైనటువంటి ఆదాయం ఉండదు, నిలకడైనటువంటి ఖర్చులు ఉండవు. ఈ కారణం వల్ల ఎప్పుడు ఏ ఖర్చు వస్తుందో, ఎప్పుడు ఏ విధంగా ఆదాయం ఉంటుందో ఉండదో అన్న స్థితి ఈ మిథున రాశి వారికి ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మిథున రాశి వారు ఎప్పుడు కూడా ఫైనాన్స్ ప్లానింగ్ రాబోయే 3 నెలలకు కూడా ఎప్పుడు కూడా కనిపెట్టుకు ఉండాలన్నమాట. అన్నీ కరెక్ట్గా పేమెంట్ చేసేలాగా ఉండకపోతే ఈ నెలలో జరిగిన అనుకున్నట్టు మళ్ళీ వచ్చే నెల జరగకపోవడం అన్నది ఒక విచిత్రమైనటువంటి స్థితి ఈ రాశి వారికి. మరి కుజుడు లాభాధిపతిగా మరి రాశి అందే సంచరిస్తున్నాడు. ప్రస్తుతం అక్టోబర్ 20 దాకా కూడా రాశి అందే సంచరిస్తూ ఒక విధంగా జాతకులకి స్వయం కృషితో ధనాన్ని సంపాదించే ప్రయత్నాన్ని ఇవ్వడం చేస్తూ ఉంటాడు. అంటే కుజుడు భూములకు కారకుడు కాబట్టి ఏ విధంగా భూములు, స్థిరాస్తి వ్యాపారం చేస్తున్న వారికి ఎక్కువగా మీడియేటర్గా ఉంటూ మరి ఈ భూములు, స్థిరాస్తి వ్యాపారం చేయడం కానీ, ఏదైనా ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్, అంటే కుజుడు సంబంధించినటువంటి కొన్ని కారకత్వాలు ఉంటాయి అనుకోండి, కందిపప్పు లాంటిది, అలాగే ఎండుమిర్చి, కొన్ని ఎరుపు రంగుతో కూడుకున్నటువంటి వస్తువులు లాంటివి దిగుమతి ఎగుమతి చేసుకోవడం వల్ల కూడా కొంతమందికి ధనార్జించే అవకాశం ఉంది. అలాగే మీడియేటర్గా వ్యవహరించడం వల్ల కూడా ఉంటుంది. కొంతవరకు ఇది ధన సంపాదించే యోగం బాగానే ఉంది. మరి అక్టోబర్ 20 నుంచి ఇంచుమించుగా మనకి డిసెంబర్ వరకు కూడా ధనస్థానంలోనే కుజగ్రహ సంచారం ఉంటుంది. సో ఆ కారణం వల్ల కూడా మరి జాతకుడి యొక్క ధన సంపాదన కుటుంబ సభ్యుల సహకారంతో చెక్కుగా బాగుంటుంది. అలాగే కొంతవరకు విదేశం వెళ్ళడం కానీ, తరచూ మార్కెటింగ్ చేస్తున్న వారికి, అలాగే తిరుగుతూ చేస్తున్నటువంటి ఉద్యోగాలు, వాటి అన్నిటికి కూడా అంటే ఒక విధంగా ఈ అక్టోబర్ 20 తర్వాత చంద్రమంగళ యోగం ఏర్పడుతుందన్నమాట. అంటే కుజుడు చంద్రుడి యొక్క రాశిలో ఉండడం వల్ల ఈ యోగం ఏర్పడుతుంది. సో ఆ కారణం వల్ల జాతకుడికి మరి కొంత కుటుంబపరమైనటువంటి సమస్యలు ఏర్పడతాయి. అయితే ధనం వస్తూ ఉంటుంది, కానీ దానికి మించిన ఖర్చులు రావడం జరుగుతుంటుంది. ఈ విధంగా అప్ అండ్ డౌన్స్గా నడుస్తూ ఉంటుంది అన్నమాట మొత్తం మీద. అయితే భూములు, స్థిరాస్తులు కలిసి వస్తాయి. రుణం ఈజీగా దొరుకుతుంది. మీరు ఈ సమయంలో ఇంచుమించుగా ఈ రోజు నుంచి, అంటే అక్టోబర్ 1 నుంచి మరి డిసెంబర్ 31 లోపు మీరు ఏ విధంగా ఎంత అప్పు కావాలన్నా మీకు అంత అప్పు దొరికే అవకాశం ఉంది. అలా దొరుకుతుంది కదా అని విచ్చలవిడిగా చేయడం వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి ఎందుకంటే ఎప్పుడు కూడా ఫ్యూచర్ ఒకేలా ఉండదు వీళ్ళకి. ఇప్పుడు ఏదో అనుకుంటారు, ఈ నెల మనకి ఒక 3 లక్షలు వస్తుంది అనుకుంటారు, నెక్స్ట్ మంత్ కూడా 3 లక్షలు వస్తుంది అనుకొని దానికి ముందుగానే ఏదో ప్లాన్ చేయడం వల్ల నెక్స్ట్ మంత్ రాబోతులకి అది 1,50,000 రావచ్చు. ఆ పై నెల
ఒక 50,000 రావచ్చు. ఈ అన్సర్టన్గా ఉండడం వల్ల ఈ జాతకులు ఎప్పుడు కూడా ఫైనాన్స్ ప్లానింగ్ మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా అప్పు తీసుకునే విషయంలో ఎప్పుడూ కూడా సరిగ్గా అంచనా ప్రకారం వెళ్ళాలి తప్ప ఏదో ముందుగా వస్తుందని ఊహించి ముందుగానే ధనం ఖర్చు పెడితే మాత్రం కొద్దిగా ఇబ్బంది పడవలసి వస్తుంది. సో ఈ విధంగా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే మంచిది. దాని తర్వాత ఏంటంటే చాలా వరకు జాతకంలో అదృష్టం ఏ విధంగా ఉన్నది అన్నది మాత్రం భాగ్యస్థానంలో ఉన్నటువంటి గ్రహాలు చెప్తూ ఉంటాయి. అంటే జన్మజాతకంలో భాగ్యస్థానంలో ఉన్నటువంటి గ్రహాలు తెలుస్తాయి. కానీ మిథున రాశి మిథున లగ్నం వారికి భాగ్యాధిపతి శని. అటువంటి శని భగవానుడు ప్రస్తుతం భాగ్యస్థానంలోనే ఉన్నాడు కాబట్టి ఒక విధంగా శని యొక్క కారకత్వాల ద్వారా జాతకుడికి చాలా వరకు ఆర్థిక లాభం కలిగే అవకాశం ఉంది. అంటే శని కారకత్వాలైనటువంటి ఐరన్ సంబంధించినవి ఎక్కువగా అనుకుందాం, అలాగే ఆయిల్ సంబంధించినవి, అలాగే మరి భూమిలో దొరికినటువంటి ఖనిజాలు అటువంటి ద్వారా ఏదైనా వాళ్ళు వ్యాపారం చేయడం వల్ల కానీ దాన్ని గనుల్లోంచి బయటకు తీసి అమ్మడం వల్ల కానీ జరుగుతుంది. అలాగే పెట్రోల్ సంబంధించిన ఆయిల్, లూబ్రికేషన్ ఆయిల్ కూడా శని కారకత్వం వహిస్తుంటాడు కాబట్టి అటువంటి వాటిలో మీరు ఏదైనా వ్యాపార పరంగా చేయగలిగితే 100% శని భాగ్యస్థానంలో ఉండడం వల్ల మీకు అనుకూలించే అవకాశం ఉంది. అసలు జాతకుడు అదృష్టవంతుడా దురదృష్టవంతుడు అన్నది అతని జన్మజాతకంలో ఉంటుంది. జన్మజాతకంలో ధనాధిపతి మంచి స్థితిలోను, లాభాధిపతి మంచి స్థితిలోనూ ఉంటే వారి యొక్క ఆర్థిక స్థితి, ఆదాయం, వ్యయం అంతా కరెక్ట్గా ఉండి సజావుగా సాగుతుంటుంది. మరి అతని జన్మజాతకంలోనే లాభాధిపతి వ్యయంలోను, ధనాధిపతి వ్యయంలోనూ ఉండడం వల్ల చాలా వరకు ఇబ్బంది పడే అవకాశం ఉంది. బట్ ఏదైనా ప్రస్తుతం మనం చర్చించుకున్న దాని ప్రకారం మరి రాశి వారికి శని కూడా అదృష్ట యోగాన్ని, ధనాన్ని ఇస్తుంటాడు. కుజుడు కూడా ఇస్తూ ఉంటాడు. అలాగే చంద్రుడు రొటేషన్ అవ్వడం వల్ల ప్రతి 2.5 రోజులకి మారుతుంటాడు కాబట్టి మరి అటువంటి చంద్రుడు మీకు మేషరాశిలో సంచరిస్తున్నప్పుడు అంటే అశ్విని, భరణి, కృత్తిక నక్షత్రాల రోజు, అలాగే మరి పునర్వసు, పుష్యమి ఆ నక్షత్రాల రోజు అలాగా సంచరించుకునే రోజులు పరిశీలించుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. అదే జ్యేష్ఠ, అనురాధ నక్షత్రాలు ప్రవేశించే రోజుల్లో చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. అందుకని ఎప్పుడు కూడా వీళ్ళ స్థితి అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కాబట్టి నిలకడగా వీళ్ళ స్థితి ఉండాలంటే ఒక సరాసరిగా కట్టుకోవాలన్నమాట. వీళ్ళు ఒక 6 నెలల ఆదాయాన్ని అటు ఇటుగా కలుపుకొని మొత్తం నెలకి ఎంత వస్తుందో చూసుకొని దాని ప్రకారం వెళ్తే బాగుంటుంది తప్ప ఈ ఎక్కువ వచ్చినప్పుడు ఎక్కువ ఖర్చు పెట్టి తక్కువ వచ్చినప్పుడు ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఈ విధంగా వాళ్ళు ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. బట్ ఆల్రెడీ ఈ మిథున రాశి వారు ఆ విధంగా ప్లాన్గానే వెళ్తారు కాబట్టి వాళ్ళకి మనం పెద్దగా చెప్పాల్సిన పని లేదు. ఏదైనా మనం ఆర్థిక విషయాల్లో ఎటువంటి లోటు లేకుండా ఉండాలంటే మరి ప్రతి ఒక్కరూ కూడా సాధారణంగా వారానికి ఒక రోజు కామన్గా ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో చాలామంది నేను చూస్తుంటాను, ప్రతి శుక్రవారం కూడా వాళ్ళు ధనాన్ని ఖర్చు పెట్టడానికి ఇష్టపడరు. ఏదో విధంగా ఆ రోజుకి ముందుగానే ఏర్పాటు చేసుకొని ఈవెన్ పెట్రోల్ కానీ ఏదైనా ఇంటి అద్దెలు, ఏ విషయంలో కూడా మీరు శుక్రవారం రోజు ధనాన్ని బయటికి పంపకూడదు. అలాగని పేటీఎం, ఏటీఎం కూడా చేయకూడదు. దాని తర్వాత శుక్రవారం రోజు ఇతరుల ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో నిద్ర చేయడం చేయకూడదు. ముఖ్యంగా స్త్రీలు, ఈవెన్ పుట్టింటికైనా, చుట్టాలింటికైనా, అక్కగారింటికైనా శుక్రవారం ఎట్టి పరిస్థితిలో కూడా మీరు భర్త గారింట్లోనే, మీ ఓన్ ఇంట్లోనే ఉంటేనే బాగుంటుంది. ఇతరుల ఇంట్లో నిద్ర చేయడం వల్ల కొంతవరకు ఇబ్బంది అవుతుంది. అలాగే బంగారు ఆభరణాలు లాంటివి శుక్రవారం రోజు ఎవరికన్నా ఎరువు ఇవ్వడం కానీ, ఏదన్నా అర్జెంట్ పని వచ్చిందని తాకట్టు పెట్టడం కానీ చేయడం వల్ల చాలా వరకు ఆర్థిక పరంగా మీరు తిరిగి జీవితంలో కోలుకోలేకపోతుంటారు అన్నమాట. సో ఈ విధంగా ఈ నియమాలు పాటించి కనీసం శుక్రవారం కానప్పుడు వారి ప్రాంతాన్ని బట్టి మంగళవారం ఈ విధంగా చేయడం వల్ల మీకు ఏమవుద్దంటే 15% మనీ సేవింగ్ అవుతుందన్నమాట. అంటే ఒక్కరోజు మీరు ఆ ఖర్చులు అదుపు చేయడం వల్ల మీకు 15% సేవింగ్ అయినట్టే అవుతుంది. అది ఆటోమేటిక్గా మీకు దాని 6 నెలలకి 100%గా మారుతూ ఉంటుంది అన్నమాట. అయితే ఇంకోటి ఏం చేయాలా, ముఖ్యంగా ఆర్థిక పరమైన చికాకులకి తమలపాకులు మరి అమ్మవారికి కానీ, ఆంజనేయ స్వామికి కానీ ఎవరికన్నా సరే
మరి తమలపాకుల మీద కొద్దిగా సింధూరం మరి ఏదైనా నెయ్యిలో కలిపి బొట్టుగా పెట్టడం కానీ, ఇంకా అవన్నీ అక్కర్లేదు. తమలపాకులు, యాలక్కాయలు మరి అమ్మవారికి తాంబూలంగా పెట్టాలన్నమాట. పెట్టచ్చు. అలాగే ఆంజనేయ స్వామి పెట్టచ్చు. ఇది చేయడం వల్ల కూడా మీకు ధన సంపద చేకూరుతూ ఉంటుంది. సరే, అది కొంతవరకు అదొకటి చేసుకోవచ్చు. తర్వాత ఏంటంటే మీ యొక్క పర్సులో లేదంటే మీ యొక్క క్యాష్ బాక్స్లో మారేడు దళం ఉంటుంది. మారేడు దళం అది ఏదైనా శివాలయంలో కానీ అమ్మవారి గుడిలో కానీ పూజ చేసింది ఒక మారేడు దళాన్ని తీసుకొని మీరు అది మీ పర్సులో పెట్టుకోండి. నిత్యం ధనం కలకలాడుతూ ఉంటుంది. ఎంత వాడిపోయినా ఎంత మాడిపోయినా ఈ మారేడు దళం మీరు పాకెట్లో పెట్టుకోవడం వల్ల కానీ పర్సులో పెట్టుకోవడం వల్ల జరుగుతుంది. ముఖ్యంగా మీరు ఒక అప్పు కొరకు వెళ్తున్నా, ఒక బ్యాంకు పని మీద వెళ్తున్నా, ఏ ఆర్థికపరమైన పని మీద వెళ్ళినా కూడా మారేడు దళం మీతో తీసుకెళ్ళడం కానీ, ఇంకా మీకు దొరికితే ఆ మారేడు దళాలతో మరి శివాలయంలో పూజ చేసి మారేడు దళంతో అర్చన చేయించి అందులో ఒక దళం తీసుకొని మీరు ఏ పని మీదన్నా వెళ్ళండి. ఆఖరికి భార్యాభర్తలు ఇడిపోయి ఉన్న రాజీ కొరకు మీరు వెళ్తున్నా కూడా అది ఖచ్చితంగా పూర్తి అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇది అద్భుతమైన రెమెడీ కాబట్టి ఇది కూడా మీరు నిరభ్యంతరంగా పాటించవచ్చు. అలాగే మరి కొంతవరకు ఒక పటిక బెల్లం ముక్క, చిన్న పటిక బెల్లం ముక్క ఇదే లేదా క్రిస్టల్స్ కానీ చిన్న చిన్న క్రిస్టల్స్ కానీ ఒక కవర్లో పెట్టి ఎప్పుడు మీ పాకెట్లో పెట్టుకోండి. ఏ పని మీద వెళ్ళినా కూడా అది మీ దగ్గర ఉంచుకుంటే 100% మీకు ఆ పనులు సక్సెస్ అవుతాయి. అలాగే ముఖ్యంగా చీమలకి, నల్ల చీమలకి పంచదార ఆహారంగా వేయడం వల్ల కానీ, చెరువులో అది చేపలు ఉంటాయి కదా, ఆ చేపలకి బిస్కెట్లోకి ఏదో ఒకటి ఆహారంగా వేయడం వల్ల కానీ, మరి అలాగే గోవుకి అరటిపళ్ళు, పసుపు రంగు అరటిపళ్ళు పెట్టడం వల్ల ఇవన్నీ కూడా జాతకుడికి అదృష్ట యోగాన్ని, సూక్ష్మంలో మోక్షంగా ధనం సంపాదించడానికి కారణమవుతుంది. స్వస్తి.